ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో ఈ 15 ఏళ్ల కుర్రాడు బౌండరీల వర్షం కురిపించాడు. దిగ్గజ బౌలర్లను సైతం లెక్క చేయకుండా కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం బాది క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ 16వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు భారీ స్కోరు చేసింది. 202 పరుగుల కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద ఉండగా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద దిగ్గజ బౌలర్ అని కూడా చూడకుండా వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించాడు. పవర్ ప్లే సమయంలో బెంగళూరు ప్రధాన బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ అలాగే జోస్ హేజల్వుడ్ బౌలింగ్ను చీల్చి చెండాడాడు. కేవలం 15 బంతుల్లోనే 7 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతని స్ట్రైక్ రేట్ 353 నమోదు కావడం విశేషం. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఇంతటి పరిమితితో కూడిన ఇన్నింగ్స్ ఆడడం, ఇది చూసిన స్టేడియంలో ప్రేక్షకులు విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ సాగిన తీరు అద్భుతంగా ఉంది. మొదటి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో 2 ఫోర్లు బాది తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. 3వ ఓవర్లో అభినందన్ సింగ్ బౌలింగ్లో 2 ఫోర్లు 1 సిక్సర్ బాది, అలాగే 4వ ఓవర్లో అంటే హేజల్వుడ్ బౌలింగ్లో వరుసగా 3 ఫోర్లు 1 సిక్సర్ సాధించాడు. 5వ ఓవర్లో తిరిగి వచ్చిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో 2 సిక్స్లు 2 ఫోర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డు యశస్వి జైస్వాల్ 13 బంతుల హాఫ్ సెంచరీ పేరిట ఉంది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 14 బంతుల్లో రెండో స్థానంలో ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు 15 బంతుల్లో అర్ధశతకం సాధించి యూసఫ్ పఠాన్ సరసన చేరాడు. ప్రస్తుతం సీజన్లో వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇంతకుముందు చెన్నై జట్టుపై కూడా అతను ఇదే తరహాలో విరుచుకుపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్తు తరహా వైభవ్ సూర్యవంశీ తన ముద్ర వేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ తన ఓపెనింగ్ పార్ట్నర్ యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. ఆడిన 4 మ్యాచ్ల్లోనే 200 పరుగులు సాధించి ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ అత్యంత పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఆర్సీబీ వంటి పెద్ద జట్లపై కేవలం 14-15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదడం అతని ప్రత్యేకత. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులకు 8 వికెట్లు నష్టపోయి పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పడిదార్ 63 పరుగులతో రాణించగా చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ 29 మెరుపులు మెరిపించాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ మొదలయ్యాక సీన్ మారిపోయింది. వైభవ్ సూర్యవంశీతో కలిసి ధ్రువ్ జురాల్ 81, రెండో వికెట్ పార్ట్నర్షిప్ 37 బంతుల్లోనే 108 పరుగులు జోడించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ మరో 12 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లతో తేడాతో ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. వైభవ్ సూర్యవంశీ కేవలం తన ఆటతోనే కాదు, తన సంస్కారంతో కూడా అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. గత మ్యాచ్లో ఆశీష్ నెహ్రా వంటి సీనియర్ పాదాలకు నమస్కరించి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ వంటి ప్రశంస అందుకోవడం అతని కెరీర్కు ఒక పెద్ద బూస్టింగ్ అని చెప్పవచ్చు. హార్దిక్ పాండ్యా కూడా ఈ కుర్రాడి ఆటను చూసి ఆశ్చర్యపోయి పదే భుజం తట్టి అభినందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్ సూర్యవంశీ దగ్గరకు వెళ్లి అతడిని అభినందించాడు. వైభవ్ తన రాజస్థాన్ రాయల్స్ క్యాప్పై ఆటోగ్రాఫ్ కోరగా కోహ్లీ సంతోషంగా సంతకం చేసి డియర్ వైభవ్ వెల్డన్ అని ఒక స్వీట్ మెసేజ్ రాసిచ్చాడు.